పరిశుద్ధ గ్రంథ బైబిల్లో కీర్తనలు 118వ కీర్తన, కీర్తనలు 118వ కీర్తన 15వ వాక్యాన్ని మనం చదువుదాం. 118వ కీర్తన 15వ వాక్యం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంది. దేవుని యొక్క దక్షిణ హస్తము సాహసమైన కార్యాలు చేస్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుని దక్షిణ హస్తం, దక్షిణ అంటే కుడి హస్తం, దేవుని యొక్క కుడి చెయ్యి, దేవుని యొక్క కుడి హస్తము సాహసమైన కార్యాలు. భూమి మీద ఎక్కడైనను ఎవరైనను చేయని కార్యాలు, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు నేను మీ ప్రజల పట్ల చేస్తానని ప్రభు చెప్పాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా. సాహసమైన కార్యాలు, అందరూ చేసిన కార్యాలు కాదండి, ఇది సాహసం చేసేవారా బాబు అంటుంటారు. ఇది అసాధ్యము, ఇది అసంభవము అనుకునే కార్యాల్ని మన దేవుడు సాధ్యపరచగలిగిన దేవుడు. ఆయన సాహస కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కార్యాలు మనం చూస్తూ వస్తాం. ఎరసం చూడండి, ప్రభు చేసే కార్యాలు ఒక్క చోట చేసినట్లు మరొక చోట ఉండదు. ఆయన కార్యాలు క్రొత్తగా, వింతగా, విచిత్రంగా, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడినప్పుడు తన చేతి కర్రని సముద్రం వైపు చాపమన్నాడు. కర్రను చూసి సముద్రం పాయలు అవుతుందా? ప్రైజ్ లార్డ్. కర్రను సముద్రం వైపు చాపమన్నాడు. కొన్నిసార్లు కొన్ని కార్యాలు మనకు విచిత్రంగా, వింతగా ఉండొచ్చండి. కర్రను సముద్రం, ఇప్పుడు కుక్కనైతే కర్ర చూపిస్తే కొంచెం భయపడుతుందేమో, సముద్రం భయపడుతుందా? కుక్కనైతే కర్ర తీసుకుంటే కొంచెం భయపడతాయేమో, మరి సముద్రం భయపడదు. దేవుడు అంటాడు, నీ కర్ర తీసుకొని సముద్రం వైపు చాపమన్నాడు. ఇది వింతగా ఉండొచ్చు, చూసేవాళ్ళు కూడా నవ్వులాటలాగా ఉండొచ్చు. ఇదేం పనిరా బాబు, కర్ర తీసుకొని సముద్రం వైపు చాపమంటాడేంటి అని అనిపించవచ్చు. కానీ తన కర్రను సముద్రం వైపు చాపితే సముద్రం, ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కారణం ఏంటంటే, ఈయన కర్రను చాపినప్పుడు, మనం దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, తన కర్రను సముద్రం వైపు చాపినప్పుడు దేవుడు వచ్చి తన కుడివైపున నిలబడి, మోషేల కర్రను చాపి ఉంచితే తన ప్రక్కన నిలబడి మహిమ కలిగిన తన బాహుని దేవుడు చాపాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మీరు చూడండి, యెహోషువ చరిత్ర మనం తీసుకుంటే యోర్దాను ఎదురుగా వచ్చింది. ఇప్పుడు ఆ నీళ్ళని ఏకరాశిగా మార్చి ఆ యోర్దాను నది దాటి అవతలకి వెళ్ళాలి. మోషే కర్ర ఏమన్నా తన దగ్గర ఉందంటే లేదు. మోషే గారు పోతూ ఆ కర్రను తీసుకొని వెళ్ళాడు. బాబు బాధ్యత నీకు ఇస్తున్నా, ఈ కర్ర నీకు ఇస్తున్నాను రా బాబు అని ఇచ్చేళ్ళాడంటే పర్వాలేదు. మోషే వెళుతూ ఆ కర్రను కూడా పట్టుకెళ్ళాడు. ఇప్పుడు యెహోషువ ఎదురుగా యోర్దాను నది ఉందండి. ఆ నది దాటాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మోషే గారి చేతిలో కర్ర ఉండేది. ఆ కర్రతో మహిమ కలిగిన కార్యాలు జరిగినాయి. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉంటే వెంటనే దేవుడు అంటాడు, కర్ర లేకపోతే ఏమైంది, మందసాన్ని మోసే యాజకులు ఉన్నారు కదా, వాళ్ళు తమ భుజాల మీద మందసాన్ని మోసి వాళ్ళ అరికాళ్ళు యోర్దాను నదిలో ఉంచమని ప్రభు చెప్పాడు. వాళ్ళు యాజకులు మందసాన్ని మోసుకుంటూ వచ్చి వాళ్ళ పాదాలు, వాళ్ళ అరికాళ్ళు నీళ్లలో మోపారు. పైనుండి ప్రవహిస్తున్న నీళ్లు అల్లంత దూరాన్ని ఆగిపోయింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు చూడండి, ఆయన చేసే కార్యాలన్నీ సాహసమైన కార్యాలు. కర్ర ఉండాలనో, ఆ తర్వాత కాలంలో మనం ఎలీషా చరిత్ర మనం చూస్తాం. సరే, ఆయనకేమో ఆయన దగ్గర కర్ర ఉందండి, మోషే కర్ర. ఆ తర్వాత ఈయనకేమో యాజకులు ఉన్నారు, మందసాన్ని మోసిన యాజకులు. ఎలీషా దగ్గర ఎవరు లేరు. ఇప్పుడు ఆయన యోర్దాను నది దాటి యువతలకి రావాలి. ఏలియా ఆ దుప్పటి ఎలీషా చేతిలో ఉంటే ఆ దుప్పటిని మడిచి ఏంటండి ఆ సముద్రం మీద, ఆ యోర్దాను నది మీద కొట్టగా యోర్దాను మరలా పాయలైంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రభు చేసే కార్యాలు అది సాహసమైన కార్యాలు. నీ జీవితంలో గతంలో ఎన్నడూ చేయని మహిమ కలిగిన కార్యాలు నా దేవుడు ఈ ప్రశస్త వేళ నీ జీవితంలో ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆహారం కోసం ఎదురు చూస్తే మన్నా అనే ఆహారాన్ని దేవుడు కురిపించాడు. సరే, ఏలియా ఆకలితో అలమటిస్తున్నాడండి. కాకోళాల ద్వారా దేవుడు
ఆహారాన్ని పంపించాడు. ఇక్కడ కూడా మన్నాను కురిపించవచ్చు కదండి, అక్కడ మన్నాను కురిపించాడు, ఇక్కడ కాకోళాల ద్వారా దేవుడు తనని పోషించాడు. ఎక్కడో అరణ్యములు వెళ్ళి బదరు వృక్షం కింద కూర్చున్నప్పుడు పరలోకపు ఆహారాన్ని దేవుడు పంపించాడు, రొట్టెను నీళ్లను అందించాడు, విధవరాలి ఇంట్లో దేవుడు పోషించాడు. కృత నిబంధన భక్తులు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆ విస్తారమైన ప్రజలు అక్కడ కూడి వచ్చి ఉంటే వాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. దాన్ని ఆశీర్వదించి 1000 మంది ఆకలి ప్రభు తీర్చాడు. ప్రభు చేసే కార్యాలు అద్భుతం, ఆశ్చర్యం, అమోఘం, సాహసమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నా దగ్గర కర్ర లేదు కదా, నా దగ్గర మందసం లేదు కదా, నా దగ్గర దుప్పటి లేదు కదా అని నువ్వు కలవరపడవలసిన అవసరం లేదు. ఆయన ఏ దిక్కులో నుండి అయినా మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. మనకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు హఠాత్తుగా రాత్రి పోయారు అని న్యూస్ వస్తుంది. మనకు తెల్లారితే ఏదో మన అవసరాలు తీర్చడానికి కోసం కొంత అమౌంట్ పేమెంట్, కొంత డబ్బు మనకి ఇవ్వాలనుకుంటారు. అర్ధరాత్రి వచ్చేసి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పాలయ్యాడు. ఉదయాన్నే నీకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తానన్నాడు, మీ కుమార్తె పెళ్లి కోసమో లేకపోతే ఏదో కార్యక్రమానికి ఉదయాన్నే తెచ్చుకుందాం అనుకున్నావు నువ్వు. ఆ అర్ధరాత్రిలో ఆయనకి గుండెపోటు వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. నువ్వు అరిబరిగా హాస్పిటల్కి వెళ్ళి, అన్న 3 లక్షలు ఇస్తానన్నావు కదన్నా, హాస్పిటల్ పడుకున్న వెంటనే మనం అడగలేము కదండి. అడిగామనుకోండి ఆ ప్రాణం పోయిందనుకోండి, ఆ నింద మన మీద పడుతుంది. మనం ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారని మన దృష్టి ఒకరి మీద ఉంటుంది, ఏదో ఒక దిక్కు మీద ఉంటుందండి. ఆ దిక్కు లేకపోతే ఆ ద్వారాలు మూయబడిపోయినప్పటికీ వేరొక దిక్కు నుండి తన ప్రజలకు దేవుడు సహాయం చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సాహసమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు ఈరోజు మీ జీవితంలో ఒక సాహసమైన కార్యాలు చేయబోతున్నాడు, మీ లైఫ్లో ఒక అద్భుతం చేయబోతున్నాడు. విశ్వసించి చెప్పండి. ఎవరైతే పక్కన వాళ్ళతో చెప్పారో వాళ్ళ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. కొన్ని మొఖాలేమో ఇప్పటివరకు చెప్పలా, మా సంగతి ఏంటనుకుంటున్నారు. ఇంకొకసారి చెప్పండి పక్కన వాళ్ళని చూసి, మీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, మీ జీవితంలో ఒక సాహసమైన కార్యాలు చేయబోతున్నాడు, మీ జీవితంలో ఒక మహత్ కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా గట్టిగాను. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఎవరి జీవితంలో సాహస కార్యాలు జరుగుతుందంటే అక్కడ మనం ఒక ముఖ్యమైన మాటను చూస్తాం, గుడారము. ఏంటండి అది? గుడారము. ఎవరి గుడారము? నీతిమంతుల గుడారము. గుడారము అంటే మన ఇంటికి పోల్చొచ్చు, గుడారం అనేది మన హృదయానికి పోల్చొచ్చు, గుడారం అనేది సంఘానికి పోల్చొచ్చు. గుడారం ఎలా ఉండాలంటే అది నీతిమంతుని గుడారం. ఆ నీతిమంతుని గుడారములో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతుందంట. ఎప్పుడైతే మన గుడారంలో లేకపోతే మన సంఘములో రక్షణను గురించిన ఉత్సాహాలు వినబడుతుందో అప్పుడు సాహస కార్యాలు ప్రభు చేస్తాడు. ఎన్నో వర్తమానాలు వింటున్నాము, విన్నప్పటికీ కూడా మన జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణాలు ఏంటి? ఎంతోమంది లేచి దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్య రూపంగా పంచుకుంటున్నారు. నేనెప్పుడు సాక్షిగా నిలబడగలను? నేను కూడా నా లైఫ్లో ఇలా నిలబడి సాక్ష్యం చెప్పగలనా? సంతానం లేని స్త్రీలు దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి సంతానమును పొంది ఆ పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సాక్షి. నిన్న ఒక సహోదరి వచ్చింది. నేను ఒక వాచ్ నైట్ సర్వీస్ నూతన సంవత్సరపు ఆరాధన సందర్భంలో ఈ సంవత్సరంలో పుట్టిన పిల్లల్ని తీసుకుని వేదిక మీదకి రమ్మన్నాను. అప్పుడు చాలామంది ఆ సంవత్సరంలో పుట్టిన చంటి బిడ్డల్ని వేదిక మీదకి తీసుకొచ్చారు. 13 సంవత్సరాల నుండి సంతానం లేని ఒక స్త్రీ ఆ రోజు ఆ కూడికలో ఉందండి. చాలామంది పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చారు వేదిక మీద. వాళ్ళందరినీ నేను స్టేజ్ ఎక్కించి వారిని బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లించాను. 13 సంవత్సరాల నుండి సంతానం లేకుండా సతమతం అవుతున్న ఒక సిస్టర్ అక్కడ ఉన్నారండి. ఆ రోజు ఆ కూటంలో, ఆ వాచ్ నైట్ సర్వీస్లో ఆ రోజు ఆమె ప్రార్థన చేసుకునేదంట, ప్రభువా నీ చిత్తమైతే నేను కూడా ఇలాగే వచ్చి ఆ వేదిక మీదకి ఎక్కి సాక్ష్యం చెప్పేటట్టు నాకు ఒక సహాయం చేయవా అని ప్రార్థన చేసుకున్నారంట. ఆకాశమందున దేవుడు ఆమె ప్రార్థన ఆలకించారు. ఆమెకు చక్కని మగబిడ్డని దేవుడు దయచేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్న వచ్చి పేరు పెట్టమంటే శామ్ నిరీక్షణ అని పేరు పెట్టా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే మళ్ళా సాక్ష్యం చెప్పిస్తాను వాళ్ళతో.
ఆమేన్. విశ్వసించాలి, మనం నమ్మాలి, దేవుని కార్యాన్ని మనం నమ్మాలి. ప్రేమైన వారారా, నీతిమంతుని గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంది. ఎప్పుడైతే వినబడుతుందో అప్పుడు దేవుడు మన జీవితంలో సాహస కార్యాలు చేస్తారు. ఎందుకు నా లైఫ్లో అద్భుతం జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో ఆశ్చర్యకార్యం జరగట్లేదు, ఎందరో సాక్షార్థంగా నిలబడుతున్నారు కదా, నేనెందుకు సాక్షిగా నిలబడలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నావా? ఈనాడే నీ గుండె అనే గుడారములో, నీ ఇల్లు అనే గుడారములో, నీవు ఆరాధన చేస్తున్న ఈ మందిరం అనే గుడారములో రక్షణను గూర్చిన, రక్షణ అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గూర్చిన ఉత్సాహం మనలో మొదలవ్వాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎవరిని బట్టి సంతోషం? జీవము కలిగిన దేవుని బట్టి మన హృదయం కేకలు వేయాలి. ఎప్పుడు దేవుని మందిరానికి వెళతాను, ఎప్పుడు నా దేవుని సన్నిధిలో నేను కనబడతాను. రక్షణ పొందిన వాని జీవితంలో ఆ రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు ఉంటుంది. అందుకే మీరు చూడండి, రక్షకుడైన క్రీస్తు ప్రభులు వారు జక్కయ్య ఇంట్లో అడుగుపెట్టారు. ఆ ఇంట్లో రక్షణ ఆనందం మొదలైంది. భౌతికమైన ఆనందం అంతా పోగొట్టుకున్నాడు, ఆయన తీసివేశాడు. తన ఆస్తి, డబ్బు, అప్పటి వరకు ఆ డబ్బులో సంతోషించాడు, అప్పటి వరకు తన ఆస్తిలో సంతోషించాడు. తన ఆస్తిని అంతా తీసుకెళ్ళి పేదలకు ఇచ్చేశాడు. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 వంతులుగా తిరిగి ఇచ్చేశాడు. తన జీవితంలో గొప్ప సంతోషం. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అలాంటి యేసును గురించిన ఉత్సాహం, ఆనందం మీ జీవితంలో ఆరంభమైనప్పుడు ఇక సాహస కార్యాలు చేయి ప్రభు అని అడగలసిన అవసరం లేదండి. ప్రతిరోజు నీ జీవితంలో అద్భుతాలు, ప్రతిరోజు అద్భుతాలు, 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 ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రభు చేస్తాడు. నిన్నే ఒక శుభకరమైన సూచనగా ప్రభు మార్చబోతున్నాడు. శుభకరమైన ఆనవాళ్ళను దేవునికి దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నీతిమంతుని యొక్క గుడారము. ఎవరు నీతిమంతులు? చాలామంది అంటూ ఉంటారు, ఎవడున్నాడయ్యా నీతిమంతుడు? ప్రైజ్ లార్డ్. ఎవడున్నాడులే నీతిమంతుడు, ఇంతే చెప్తుంటారులే కానీ పాస్టర్లు వీళ్ళకి పని పాట ఉండదు. కానీ నీతిమంతుడు ఎవడున్నాడు ఈ రోజులు నీతిమంతులు ఎవరున్నారా బాబు? అందరూ పాపులే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ అంటే నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు ఖర్జూరపు వృక్షం వల్ల మూవ వేస్తారని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో ఒక నీతిమంతుని కుటుంబాన్ని గురించి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. ప్రియులరా, ఆ నీతిమంతుని గుడారంలో రక్షకుడు పుట్టాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఏ నీతిమంతుని గుడారంలో రక్షకుడు పుట్టాడు? ఆ నీతిమంతుని గుడారంలో. ఎవరు ఆ నీతిమంతుడు అంటే? యోసేపు. నేను నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను భక్తుడిని కొంతమంది చెప్పుకుంటుంటారు. ఒక నీతిమంతుని క్వాలిటీస్ ఎలా ఉంటుంది, ఒక నీతిమంతుని గుడారములో ఉండే అనుభవాలు ఏంటి అని మనం గమనం చూస్తే చదవండి బైబిల్లో మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాడు. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మరియమ్మ భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు తన భార్య అయిన మరియను అవమానపరచనొల్లక, భార్యను అవమానపరచాలని కోరుకోలేదండి. ఇది నీతిమంతుడిని. నేను నీతిమంతుడిని, తెల్లబట్టలు కట్టుకుంటాను, నాకు కానీ ఆత్మ వస్తే 6 ఎకరాల స్థలం చాలదు, నేను పెద్ద భక్తుడిని అని చెప్పుకోవడం కాదు. ఒక నీతిమంతుడైన మనుషుడు పక్కన వాళ్ళని అవమానపరచాలని కోరుకోడు. తన భార్యను గురించి ఒక న్యూస్ తెలిసింది. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, కానీ తనకు తెలియదు కదండి ఆ విషయం. దేవదూత వచ్చి చెప్పేంతవరకు ఆ వివరం తెలియదు కదండి, ఆ విషయం తెలియదు కదండి. దేవదూత వచ్చి చెప్పిన తర్వాత సరే అవమానపరచకూడదు అనుకుంటే పర్వాలా, కానీ దేవదూతల ద్వారా అప్పటి వరకు తనకు సందేశం రాలేదు. ఎలాగో తెలిసిందండి ఆమె గర్భవతిగా ఉందనే సంగతి. ఏ పురుషుడు పెళ్లి చేసుకుంటాడు చెప్పండి? ఏ కుర్రోడు పెళ్లి చేసుకుంటాడు? తను కాబోయే భార్య వివాహానికి ముందు గర్భం ధరించింది అని తెలిస్తే ఏ కుర్రోడు
ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు చెప్పండి? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? సో ఇతనికి తెలిసింది ఈ రోజులోనే ఆ విషయం చాలా అది కఠినమైన విషయం అయితే ఆ రోజుల్లో రాళ్ళు రువి చంపేస్తారు. పెళ్ళి కాకుండా ఒక ఆడపిల్ల గర్భం ధరిస్తే అప్పుడున్న ధర్మశాస్త్రం కావచ్చు, అప్పుడున్న చట్టాలు కావచ్చు, రాళ్ళు రువి చంపాలి ఆడపిల్లని. అలాంటి భయంకరమైన చట్టాలు ఉన్న రోజుల్లో మీరు చూడండి, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెని అవమానపరచకూడదు ఎవరిని. ఈరోజు కుటుంబ వ్యవస్థలో ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదు అంటే భార్య ఏమో భర్తను అవమానపరుస్తుంటుంది, భర్త ఏమో భార్యని అవమానపరుస్తూ ఉంటుంది. సరే, అతని గురించి ఒక బలహీనత తెలిసిందనుకోండి, అంతే, ఎక్కడున్నాడో అక్కడికే వెళ్ళి, ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది. మీడియా వాళ్ళందరినీ వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోవడం, మీడియానంతా వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోవడం, అతని పట్టుకోవడం, 10 మందిలో కొట్టడం, అవంతా సోషల్ మీడియాలో అంతా, న్యూస్ ఛానల్ అంతా తెలియచేయడం. దీనివల్ల నీవేం సాధించినట్లు? ఆయన్ని అవమానపరిచి నీవు అవమానాల పాలైపోయి మరి ఆయనతో ఇంకెవరో అమ్మాయి తప్పో ఒప్పో అనే సంగతి పక్కన పెడితే తమను తాము అవమానపరచుకోవడం, తన కుటుంబాన్ని అవమానపరచుకోవడం, సంఘాన్ని అవమానపరచుకోవడం. నీ ప్రక్కన కూర్చొని ఒక వ్యక్తి గురించి నీకు ఒక ఏదో ఆమె బలహీనత గురించో లేకపోతే ఆయన బలహీనత గురించి నీకు తెలిసిన వాడు సాధ్యమైతే అతని బలహీనత కొరకు ప్రార్థన చేయాలి. దేవా, ఈ బ్రదర్ ఇలా ఉన్నాడు, ఇతని కోసం నేను ప్రార్థన చేస్తాను, ఇతను మార్చమని ప్రార్థించాలి, లేకపోతే ప్రభుకు అప్పచెప్పేశాను. అంతేగాని అక్కడ ఏం జరిగిందో ఏంటో వివరాలు తెలియదు కానండి, దాన్ని నీవు 10 మందికి చెప్పి, వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పి, వాళ్ళకి ఇంకొక 10 మందికి చెప్పి, వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పి, ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళితే, ఇలా ఆ వార్తను స్ప్రెడ్ చేస్తూ వెళ్ళారనుకోండి, ఆ వ్యక్తిని అవమానపరిచినట్టు కదా. ఇది నీతిమంతుని స్వభావమేనా? ఇది నీతిమంతుని లక్షణమేనా? నీతిమంతుని గుడారం ఎలా ఉంటుందో తెలుసండి, ఎవరిని అవమానపరచడం. ఆమెను చెప్పండి అది గట్టిగా. కొంతమంది పురుషులు అంటుంటారు, గతి లేకుండా గతి లేని దానివి నువ్వు అసలు మర్చిపోయావా, నీ కొంప సంగతి మర్చిపోయావా, గతి లేక నాకు అంటకట్టు పెట్టారు అని నలుగురు మధ్యలో తూలనాడి మాట్లాడుతూ ఉంటాడు. పెళ్ళి ఇప్పటికి 15 సంవత్సరాలు, ఇప్పటికీ అంటూనే ఉంటాడు, బైక్ కొనిస్తానన్నారు, గతి లేని కుటుంబం, చేతగానప్పుడు ఎందుకు చెప్పాలి? బైక్ కొనిస్తాం, బైక్ది ఎంత మహిమ అండి, 1 లక్ష రూపాయలు పెడితే వస్తుంది ఒక బైక్ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. నేను అంటాను, బైక్ సంగతి పక్కన పెట్టండి అయ్యా, వాళ్ళ కుమార్తె నీకు ఇచ్చి వివాహం చేశారు కదా. మనిషి ముఖ్యమా, జీవం లేని ఒక వాహనం ముఖ్యమా? నీతో కలిసి 15 సంవత్సరాలు కాపురం చేసిన నీ భార్య తన భార్యను అవమానపరచడానికి కోసం అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది. నలుగురు మధ్యలో 10 మందిలో అవమానపరచాలని ఎల్లప్పుడూ ప్రయాసపడుతుంటారు పురుషులు. కొందరు ఆడవాళ్ళు ఏం తక్కువ కాదండి, వాళ్ళు కూడా తన భర్తని అవమానపరచడానికి కోసం ఆరాటపడుతూ ఉంటారు. నీతిమంతుని గుడారంలో ఒకరిని ఒకరు అవమానపరచుకోరు. సేవకులు సంఘాన్ని అవమానపరచకూడదు, సంఘం సేవకుని అవమానపరచకూడదు. ఒక దైవ సేవకుడు ఏసన గారితో అంటారంటే, అయ్యా మా సంఘం గొడ్డుబోతు సంఘం అయ్యా అంట. ఏ సంఘం అంటే అనొచ్చే ఆ మాట? దేవుని సంఘం, దేవుని స్వరక్తము చేత ఆయన సంపాదించుకున్న సంఘం గొడ్డుబోతు సంఘమయ్యా, నిద్రపోతు సంఘమయ్యా, తిండిపోతు సంఘమయ్యా అని నీ సంఘాన్ని నీవు అవమానపరుస్తావా? దేవుడు నీకు అప్పగించిన సంఘాన్ని అవమానపరుస్తావా? మా సేవకుడు తిండిపోతండి, మా సేవకుడు నిద్రపోతండి, మా పాస్టర్ గారు పలానా అని నిన్ను నడిపిస్తున్న సేవకుల్ని అవమానపరుస్తావా? నీతిమంతుని గుడారమే అయితే ఆ గుడారములో రక్షణను గురించిన ఉత్సాహాల సునాదాలు వినబడాలి. కానీ మన గుడారాల్లో ఒకరినొకరు అవమానపరచుకోవడానికి కోసం ఎలా అవమానపరచాలి, ఈమెను ఎలా అవమానపరచాలి, ఆయన ఎలా అవమానపరచాలని అవమానపరిచే ధోరణిలో సాగిపోతున్నామా ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందండి. బైబిల్లో యోబు భక్తుడు ఉన్నాడు. యోబు భక్తుడు నీతిమంతుడు. తన భార్య మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతుంటుంది. సరే, మూర్ఖురాలు కదా అని చెప్పి నా భార్య మూర్ఖురాలని ఫ్రెండ్స్ అందరితో కూర్చొని చెప్పాడండి. ఆమె నన్ను మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు, నోర్మొయ్యి, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు, దేవుడి ద్వారా మనం ఎన్నో మేలు పొందాం అని ఆమెతో అన్నాడా? లేకపోతే ఫ్రెండ్స్ అంతా వచ్చారు కదండి, నా భార్య మూర్ఖురాలు రా నన్ను ఇట్టన్నది, నా భార్య మూర్ఖురాలని, నా భార్య పిచ్చిదని అందరికీ చెప్పాడా?
నలుగురు కలిసి కూర్చున్నారంటే చాలండి, తప్పనిసరి నా భార్య అలా, నా భార్య ఇలా, ఎలా చెప్పగలుగుతావు? 10 మంది ఆడోళ్ళు కలిశారంటే చాలండి, అంతే. ఇక మా ఆయన అసలు వేస్ట్ అండి, అసలు వేస్ట్, అసలు అనవసరంగా చేసుకోనన్నే అన్నీ, అసలు వాడు మనిషే కాదు, వాడు జంతువు, అసలు అది మానవ పుట్టుక కాదు, అది జంతు పుట్టుక, మానవ మృగం అని నలుగురు ఆడోళ్ళు కలిస్తే అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఆయన ఇట్టా, మీ ఆయన అట్ట, మీ ఆయన ఏంది అట్టున్నాడంటే మా ఆయన ఏమిటంటే, ఇదే నలుగురు కలిస్తే నీ ఇంటి గుట్టది. నీ ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం సమాజంలో ఎలా మాట్లాడుకుంటావు? నలుగురు మధ్యలో నీ భర్తను ఎలా అవమానపరచాలనుకుంటావు? యోబు తన స్నేహితులతో చెప్పాడా, నా భార్య మూర్ఖురాలు, నేను మంచిగా ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు కొంచెం నాకు జబ్బు వచ్చిందని చెప్పేసి నన్ను చూసి అసహించుకుంటుంది అని 10 మందిలో మాట్లాడా? ఆమెను 4 గోడల మధ్యలో ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు, నలుగురు మధ్యలో తిట్టుకోండి, ఏం పర్వాలేదు. కోపం వస్తే నీవు 2 దెబ్బలు ఆయనయ్యి, ఆమె 2 దెబ్బలు నిన్నేయిని. అది 4 గోడల మధ్యలోనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సూర్యుడు అస్తమించే లోపల సమాధాన పడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటాడండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, తనకు చెప్పాలి, తనకు సాటి అయిన సహాయం అంటే ఎలా ఉండాలి చెప్పండి అన్న, మీరు చెప్పండి. భార్యలు సాటి అయిన సహాయం కదా, సాటి అయిన సహాయం అంటే ఎలా ఉండాలి చెప్పాలి అన్నా, ఏదో ఒకటి చెప్పండి. ఈక్వల్గా, ఇంకా చెప్పాలి. సాటి అయిన సహాయం అంటే ఎలా ఉండాలి? ఆ భార్య దగ్గర నుండి ఏమి ఎదురు చూస్తున్నారు మీరు, ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి. చెప్పాలని మీకు భయం, కొంతమంది ఇటు చూస్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం పండుగ ఉంటుందో. ఆ మధ్య రాజుగారు భార్యకి భయపడని, భార్య బాధితులు కాని వాళ్ళు, భార్య అంటే భయపడని వాళ్ళందరూ కూడా ఏంటండి ఇక్కడ నిలబడండి, భార్య అంటే భయపడే వాళ్ళందరూ అవతలకి వెళ్ళండి అన్నట్టు. దేవుని దయవల్ల అందరూ పోయారండి, ఒకడు మాత్రమే నిలబడ్డాడు. రాజుగారు ఫోన్లో ఒకడైనా ఉన్నాడు భార్యకు భయపడినవాడు మన ఆ దేశంలోని గర్వంగా ఉండి, థ్యాంక్ యూ బ్రదర్, కంగ్రాచులేషన్, మీరు భార్యకు భయపడంటే. ఆయన అన్నాడు, అయ్యా ఉండయ్యా రాజా, నా భార్య నేను అడగాలి, నేను అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలి. కాబట్టి పురుషులు మీరు చెప్పండి అమ్మా, భర్త సాటి అయిన సహాయం అనుకోండి, మీకు సాటి అయిన సహాయంగా ఉండే భర్త ఎలా ఉండాలని కోరుకుంటారు చెప్పండి చూద్దాం. చెప్పాలి అమ్మా, బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు. ఇంకా చెప్పండి. ప్రేమించాలి, చెప్పండి. పెళ్ళి కాని వాళ్ళని అడుగుతూ వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. పెళ్ళైన వాళ్ళు మాట్లాడకపోతే పెళ్ళి కాని వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి. ప్రియులరా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాలాగే ఆలోచించాలి. చాలామంది అంటారు, నా భర్త నాలాగే ఆలోచించాలి అని భార్యలు. భర్తలైతే నా భార్య నాలాగే ఆలోచించాలని అనుకుంటారు. ఒక కప్పుకి సాటి అయిన సహాయం ఎవరు చెప్పండి చూద్దాం. చెప్పాలి. ఒక కప్పుకి సాటి అయిన సహాయం ఎవరు? సాసరు కదండి. కప్పుకి కప్పు సహాయంగా ఉంటుందా? ఒక కప్పుకి సాసరు సాటి అయిన సహాయం. కప్పు వేరేలాగా ఉంటుంది, సాసరు వేరేలాగా ఉంటుంది. స్త్రీల విధానాలు వేరు, పురుషుని యొక్క విధానాలు వేరు. స్త్రీల ఆలోచనలు వేరు, పురుషుని ఆలోచన వేరు. కాబట్టి పురుషుడు నా భార్య ఇలాగే ఉండాలని నీవు అనుకున్నట్లు ఆమె ఉండాల్సిన అవసరం లేదు. స్త్రీలు నీవు అనుకున్నట్లు ఆయన ఉండవలసిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటాడండి? వేడిగా ఉంటాడు. వెన్నెల చంద్రుడు ఉదయించినప్పుడు చల్లగా ఉంటాడు. సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు, చంద్రుడు సాయంత్రం ఉదయిస్తాడండి. ఈ సూర్యుడు చంద్రుడు ఈ 2 అనుభవాలు వస్తేనే ఒక్క దినం అవుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి సాటి అయిన సహాయం అంటే నేను అనుకున్నట్లు ఉండాలని పురుషుడు, నేను అనుకున్నట్టు ఉండాలని స్త్రీలు కాదండి. భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇద్దరు కలిసి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వర్లరా, స్త్రీలేమో మరి సాటి అయిన సహాయంగా జీవితకాలం అంతా మరి నిందించకుండా దూషించకుండా ఉండాలంటే చాలా కష్టం. కొంతమంది స్త్రీలు మాట్లాడుతూనే ఉంటారు. అందుకే పురుషులు మౌనంగా ఉండి వింటా ఉండండి, అంతేకాదు. ఏమన్నాయా, వింటా ఉండండి. ఇప్పుడు నేను బోధిస్తున్నాను, వింటా ఉన్నారు, వినాలని ఉన్నా
లేకపోయినా వింటా ఉన్నారు, టైం చూస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అలా వింటా ఉండండి. విని 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 చివరికి ఆమెకి విసుకొచ్చి సర్లే కాఫీ తాగుతావా అంటున్నారు. ఒకరినొకరు అవమానపరచుకోకూడదు, ఒకరినొకరు దూషించుకోకూడదు. మీరు చూడండి, మనుషులు ఎవరైనా మనల్ని అవమానపరచాలనుకుంటే ప్రభు దాన్ని చూస్తాడు. ఆమేన్. షిమి అనేవాడు ఉన్నాడు, దావీదుని శపిస్తూ ఉన్నాడు, దూషిస్తున్నాడు. ఆ దూషణ ప్రభు చూశాడు. వాడిని కొట్టేస్తాం, చంపేస్తామని చెప్పి దావీదు పక్కన వాడు ఉంటే, అననీరా బాబు అనని, వాడు అంటున్న మాట విన్నానా దేవుడు నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరైనా ఒక మనిషిని టార్గెట్ చేసి ఆయన్ని మనం దూషించి అతను అవమానపరుస్తుంటే ప్రభు చూస్తాడు. ఒకరోజు షిమి అనేవాడు వచ్చేసి దావీదు కాళ్ళు పట్టుకునే రోజులు దేవుడు రప్పించాడు. అందుకే లైఫ్లో మనం ఎవరిని అవమానపరచకూడదు. ఎదుటి మనిషి బలహీనంగా ఉండొచ్చు, అతని బలహీనతను బట్టి నువ్వు మాట్లాడదు. బాడీ షేమింగ్ అంటారు ఏంటండి, వాళ్ళకున్న ఆకారాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. అది దేవుని సృష్టి, అది దేవుని సృష్టి అండి. వాళ్ళు దేవుని చేత సృష్టించబడినవాడు. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటుంది. లావుగా ఒక ఆయన ఉన్నాడంటే, లావుగా ఒక తల్లి ఉందంటే ఆమె కష్టాలు ఆమెకు తెలుసు. మనం వాళ్ళని చూసి నవ్వుతే ఎట్లా? సరే నీవు నవ్వుతే పర్వాలేదు, నీవు నవ్వాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక పక్కన ఉండాలి కదండి. వాళ్ళకి చూపి అంటుంటారు అంటే అర్థమైందండి? తప్పు కదా, ఇదంతా తప్పు కదండి అసలు. కాబట్టి మన గుడారాలు, మన బ్రతుకు, మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుని గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహాలు, సునాదాలు విను. యేసును బట్టిన సంతోషం, యేసును బట్టిన ఉత్సాహం మన బ్రతుకులో ఉంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. సరే, నీతిమంతుడైన, అందుకే మీరు చూడండి, ఆ ఇంట రక్షకుడు పుట్టాడు. మన ఇంట రక్షకుడు పుట్టాలంటే, మన ఇంట యేసయ్య ఉండాలి అంటే మనం ఎవరిని అవమానపరచు. యోసేపు తన భార్యను అవమానపరచాలని కోరుకోలేదు. మరియమ్మలో ఒక స్వభావం ఉంది. అది లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అయితే మరియా ఆ మాటలన్నిటినీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. యోసేపేమో తన భార్యను అవమానపరచాలని కోరుకోలేదు. మరియా గురించి బైబిల్లో మనం చూస్తాం. గొర్రెల కాపరులు చెప్పిన విషయం, యేసు బాబుని గురించి, యేసు ప్రభుని గురించి బోధించిన విషయాలు, ఇవన్నీ కూడా ఆమె తన హృదయంలో తలపోసుకొనుచు భద్రపరుచుకునేది. ఆడవాళ్ళకి, స్త్రీలకున్న శ్రేష్టమైన స్వభావం ఏంటంటే, ఏ విషయానైనా భద్రపరచుకోగలిగిన మనసు ఉంటుంది వాళ్ళకి. ఆమె దేవుడు స్త్రీలను సృష్టించిన విధానమే అది. మీరు చూడండి, 30 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది. 30 ఏళ్ల క్రితం పెళ్ళి అయింది. ఆ పెళ్లిలో జరిగిన విషయాలన్నీ కూడా వీడియో కెమెరాలు అవసరం లేదు, సీడీ అవసరం లేదండి. 30 ఏళ్ల క్రితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ రోజు జరిగిన వివరాలన్నీ చెప్తుంది. 30 ఏళ్ల క్రితం ఏ నెలలో పెళ్లి జరిగింది, ఏ తారీఖున పెళ్లి జరిగింది, ఎన్ని గంటలకు పెళ్లి జరిగింది, ఎన్ని గంటలకి తలంబరాలు పోసారు, ఆ పెళ్లిలో ఆమె కట్టుకున్న చీర, ఆ పెళ్లిలో తన భర్త ధరించుకున్న బట్టలు, వాడు అమ్మ నాన్న ధరించుకున్న బట్టలు, ఆ పెళ్లిళ్ళకి ఎవరెవరైతే వచ్చారు, ఆ పెళ్లిళ్ళకి వచ్చిన వాళ్ళు ఎంతమంది చదివించారు, ఏ విధమైన ఆహారం, ఇవన్నీ కూడా గుర్తుంటుంది స్త్రీలకి. అదే భర్తను అడిగారు అనుకోండి, అసలు ఆడికి పెళ్ళి అయిన డేటే గుర్తుండదు. అర్థమైందండి? ఓ స్త్రీలకు మాత్రమే గుర్తుపెట్టుకునే విషయాలు, జ్ఞాపకములు ఉంచుకునే విషయాలు ఖచ్చితంగా. అందుకే అంటుంటారు, నా పుట్టినరోజు ఎప్పుడు చెప్పమంటుంటారు, ఆయన ఆలోచనలు పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు పుట్టినరోజు వాడు గుర్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొందరింటికి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో పాప ఇంచుమించు 6-7 పిల్లలు. ఆ 6-7 పిల్లల్లో వాళ్ళ పేర్లు ఏమిటో వాళ్ళ నాన్నకు తెలియదు. నీ పేరేంట్రా అంటే పాప ఆయన పనిలో ఆయన ఉంటాడు పాపం. ఆ తర్వాత అన్న మీ 4వ పాప ఏం చదువుతుందంటే, ఏం పాప నీవు చదివేదే అంటే ఏం చదువుతుంటారో కూడా తెలీదు.
పురుషులకు స్త్రీలకు ఉన్న వ్యత్యాసం అది. స్త్రీలు భద్రపరుచుకునే విషయం, గుర్తుపెట్టుకునే విషయాలు ఉంటాయి. నేను అంటాను, ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, ఏ విషయాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. మరియా తన కుమారుడైన యేసును గురించి బోధించిన మాటలన్నిటినీ తలపోసుకుంటూ వాటన్నిటిని తన హృదయంలో భద్రపరుచుకున్నట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కనుక మంచి విషయాలు, ఎప్పుడో చెడిపోయిన విషయాలు, పాడైపోయిన విషయాలు, జరిగిన నష్టాలు, అన్న మాటలు, దూషించిన దోషాలు, వీటితో కాదు నీ హృదయం భద్రపరచుకోవాల్సింది. నీ పిల్లల పట్ల ప్రభు చేసిన ప్రణాళిక, నీ పిల్లల గురించి ప్రభు చెప్పిన మాటలు. ప్రైజ్ ది లార్డ్. నాతో ప్రభు చెప్పిన మాటలన్నీ నేను డైలీలో రాసి పెట్టుకుంటా. దాన్ని మరలా 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 చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఆమె ఈ సంవత్సరం వాగ్దానం ఏం చెప్పండి? నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని చెప్పేసి ఇక్కడ ఒక స్టిక్కర్ మీద అంటించేసాం. ఎంతమంది బైబిల్ మీద ఉంది స్టిక్కర్లు? చూపించండి. బైబిల్లో ఉంది కదా వాక్యం, మరలా ఎందుకు పైన స్టిక్కర్ రూపంలో అంటించడం అంటే, మనం ఈ సంవత్సరం అంతా నీతియను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును, నీతి అన్న ఈ వాక్యాన్ని మరలా 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 చెప్పి 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 మనం ప్రార్థన చేస్తుంటే, ఆయన నీతి అన్న దక్షిణ హస్తం మనల్ని సంవత్సరం అంతా ఆదుకుంటూనే ఉంటుంది, ఆదుకుంటూనే ఉంటుంది, ఆదుకుంటూనే ఉంటుంది, ఆదుకుంటూనే ఉంటాడు ప్రభు. హల్లెలూయా. భద్రపరచుకోవలసిందేంటి? గుండెలో దాచుకోవలసిందేంటి? మనుషుల దోషంలా, పొందిన అవమానాల, దేవుని వాగ్దానాలు, దేవుని మాటల్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. యేసును గురించి ప్రకటించిన మాట, మీ పిల్లల గురించి ప్రభు చెప్పిన మాటలు. కొంతమంది అంటుంటారు, అన్న నా గర్భంలో ఉండగానే దేవుడు నా బిడ్డ గురించి వాగ్దానం చేశాడు. మరి అది గుర్తుందా? నీ పిల్లలు ఎదుగుతున్నప్పుడు, పిల్లల గురించి ప్రార్థించినప్పుడు ప్రభు నీకు చెప్పిన మాట, దేవుని ఇంట నీవు అడుగుపెట్టినప్పుడు దేవునికి ఇచ్చిన మాట. ఇప్పటికీ నేను దేవుని సేవకి ఎలా పిలువబడ్డాను, సేవకు వచ్చినప్పుడు నాకు బస్సులో దేవుడు మాట్లాడిన ఒక మాట. బస్సులో నేను వస్తున్నాను, గుంటూరు వస్తూ ఉన్నానండి, బైబిల్ పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. ఆ రోజు అంటే ఎలా ఉంటుందో నా భవిష్యత్తు తెలియక, అప్పుడు నాకు 18 సంవత్సరాలు, నా వయసు అప్పుడు 18 సంవత్సరాలు. ఆ వయసులో మంచి చెడుకు వ్యత్యాసం తెలియని పరిస్థితుల్లో, ఏమవుతుందో ఎలా ఉంటుందో జీవితం తెలియని పరిస్థితుల్లో బైబిల్ పట్టుకొని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నేను మహిమను పొందుతాను, నీలో నేను మహిమను పొందుతాను. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నేను విశ్వసించాను. ఇప్పటికీ నేను ఆ వాక్యాన్ని విశ్వసించి ప్రార్థన చేస్తాను. నాకు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు మరలా ఆ వాక్యాన్ని నేను గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తాను. ప్రభు చెప్పిన మాటని హృదయంలో భద్రపరచుకోవాలి. ఆమేన్. నేను సేవకు వచ్చిన ఆ ఆరంభ దినాల్లో ఒకరోజు శారదకల్లో గదిలో నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ విధానాలు కానీ, ఇక్కడ పరిస్థితులు కానీ అర్థం కాక, నాకు భాష రాక, శారదకల్లో గదిలో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడారు, ఈ మందిరంలో నేను నిన్ను ఒక అధికారిగా పెడతాను. హల్లెలూయా. నా సన్నిధిని నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. అవన్నీ నేను వెంటనే డైరీలో రాసి పెట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. దేవుని మాటలు గతించవు. కానీ ఆ మాటను మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఈరోజు వాక్యాన్ని విన్నాం, మనం దాని హృదయంలో భద్రపరచుకోవాలి. నెమరు వేయాలి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సాహస కార్యాలు చేస్తానన్నాడు, నువ్వు ఆ మాటను గుర్తు చేసుకుంటున్నాడు. ప్రభువా, నేను ఒక నీతిమంతుడుగా, ఎవరిని అవమానపరచనోళ్ళక, నా జీవితంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడేటట్లుగా నేను నడుచుకుంటాను. నా జీవితంలో ఒక సాహస కార్యం చేయండి, సాక్షార్థమైనను నేను నిలబెట్టండి. నీవు చెప్పిన మాట నా జీవితంలో నెరవేర్చమని ఆ జీవవాక్యాన్ని చేతపట్టి జ్యోతుల వల్ల నువ్వు ప్రకాశించగలిగితే కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమేన్. ఏది హృదయంలో దాచుకోవాలి? ఈరోజు నీ హృదయం ఎలా ఉందో ఒకసారి నీ హృదయంలో తొంగి చూడు. అనవసరమైన విషయాలు, అనవసరమైన పోరాటాలు, అనవసరమైన వ్యర్థ సమాచారాలు, అనవసరమైన సంభాషణలు, వీటన్నిటితో నీ హృదయం నిండిపోయిందేమో. ఆ రోజు మరియా తన హృదయంలో నింపుకున్నది ఏంటంటే, తన కుమారుడైన రక్షకుడు గురించిన మాటలు, యేసును గురించిన మాటల్ని తలపోసుకుంటూ తన హృదయంలో ఆమె భద్రపరుచుకున్నట్లు లేఖన. ఇది నీతిమంతుని గుడారం. వాక్యాన్ని నింపుకోండి, వాగ్దానాలను నింపుకోండి, ప్రభు నీతో చెప్పిన మాటలను నింపుకోండి.
ఎదుటి మనిషి మనకు చేసిన మంచి విషయాలు నింపుకోండి. నేను ఒక వ్యక్తి గురించి నాకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు వెంటనే నేను ఏం గుర్తు చేసుకుంటాను తెలుసండి, ఆ వ్యక్తి నాకు చేసిన మేలును గుర్తు చేసుకుంటాను. మనుషులు అన్న తర్వాత మనుషులు మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఒక మనిషి మంచి చేసి ఉంటాడు, చెడు చేసి ఉంటాడు. నాకు ఆ మనిషి 99 చెడు చేసి ఒక్క మంచి చేశాను అనుకోండి, నేను ఆ 99 చెడును పక్కన పెట్టి ఆ ఒక మంచిని మాత్రమే నా గుండెలో భద్రపరుచుకుంటానండి. ఇదే నా ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ మనిషి మనకు ఒకప్పుడు పిలిచి ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన అది మేలే కదా. ఆ వ్యక్తి పిలిచి మనల్ని ఒక పూట భోజనం పెట్టిన అది మేలే కదా. మనం బాగలేనప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, మంచాన పడ్డప్పుడు ఆ వ్యక్తి వచ్చి అన్న ఎలా ఉంది అని పలకరించాడు కదండి, అది కూడా ఒక మేలే కదా. 99 చెడు చేస్తున్నాడు, 99 చెడ్డ పనులు చేస్తున్నాడు, 99 కీడు చేస్తున్నాడు. ఆ 99 కీడును గురించి తెలుసు, కానీ కీడును కాదు నేను చూడవలసింది, కీడును కాదు నా గుండెలో దాచుకోవలసింది, నేను భద్రపరచుకోవలసింది మంచి విషయాలు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం ఏం దాచుకుంటున్నాం మన హృదయంలో గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుని, నీ హృదయములోనికి ఒక ఖడ్గం దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో, సిమియోను అనే ఒక వ్యక్తి మరియాతో అంటాడు, నీ హృదయములోనికి ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళబోతుంది. యేసు ప్రభు మరణించడం వలన ప్రపంచానికి మంచి జరిగిందా లేదా చెప్పండి. ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఈరోజు మనం రక్షణ పొంది ఆయన ఆరాధిస్తున్నట్టు ఇది మంచే కాదా? లోక కళ్యాణం కోసమే ప్రభు వచ్చాడు, లోక కళ్యాణం కొరకే సిలువ వేయబడ్డారు, లోక కళ్యాణం కోసమే ఆయన మరణించాడు. ఆయన మరణం మానవ జాతికి మంచి చేసిందా లేదా? హలో చెప్పాలి, స్పందించాలి. మంచి చేసిందా లేదండి? ప్రపంచానికంతా మంచి జరిగినా ఆ కన్న తల్లికి అది బాధే కాదండి. ఏ తల్లి తన కళ్ళ ముందు తన కొడుకు చనిపోతూ ఉంటే ఏ తల్లి చూసి ఓర్చుకోగలుగుతుంది? దీన్నే చెప్పాడు సిమియోను, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని వెళ్తుందమ్మా అని. ఆమె అనుకునింది, నా హృదయంలో ఖడ్గం దూసుకొని వెళ్ళి నన్ను గాయపరిచినా పర్వాలేదు, ప్రపంచానికి ఒక మంచి జరిగితే చాలు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టి. సాక్రిఫైస్ అంటారు దాన్ని, త్యాగం అంటారు. నీతిమంతుని జీవితంలో త్యాగం ఉంటుందండి. ఆమె నా కొడుకు ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉన్నారండి, మా అమ్మ ఉంది, ఆ ఆపదలో అపాయాలో తన కొడుకు దగ్గర ఉండాలని కోరుకుంటుంది. ఆపదలో అపాయంలో దగ్గర ఉండాలని కోరుకుంటుంది. కానీ త్యాగం, నాకు సమీపంగా లేకపోయినా నా కొడుకు దేవుని సేవ చేస్తున్నాడు, నన్ను చూడడానికి కోసం ఆయన సేవ వదిలేసి వచ్చేస్తే ఎట్లా? నాకు కష్టమైన పర్వాలేదులే, నేను భరిస్తాను, నా బిడ్డ సేవ చేయాలి, తన సేవ ద్వారా తన పరిచయ ద్వారా వేలాది మంది తల్లులకి ఆశీర్వాదం జరుగుతుందంటే అంతే చాలు అని కోరింది మా అమ్మ. కొన్ని విషయాలు మనకు కష్టాన్ని కలిగించినా ఎదుటి మనిషికి మంచి జరుగుతుందంటే మనం సంతోషంగా స్వీకరించాలి. హల్లెలూయా. కుటుంబంలో త్యాగపూరితమైన, నన్ను చూడలేదు, నన్ను పలకరించడానికి రాలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు బువ్వ పెట్టలేదు, నాకు పెరిగేయలేదు, నాకు కూరేయలేదు, నా పళ్ళెంలో 3 ముక్కలే ఉన్నాయి, దాని పళ్ళెంలో 8 ముక్కలు ఉన్నాయి. అర్థమైందండి? ఓకే తినని, నాకు నష్టం జరిగిన పర్వాలా, నేను త్యాగం చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. నేనేమో ఫాస్టింగ్ ఉండాలి, ఇప్పుడు నేను ఉపాసాలు ఉంటాను, మీరు శుభ్రంగా తినొచ్చు అంటున్నారు ఒకటి. చూసావా దుర్మార్గులు? అసలు ఉంటారు కొంతమంది అట్లా. అన్న ఫాస్టింగ్ ప్రేయర్ అని మమ్మల్ని పిలిచుంటారండి. ఫాస్టింగ్ ప్రేయర్ మేమందరూ పాప సేవకులందరూ కడుపు కాల్చుకొని ఫాస్టింగ్ ఉండి ఆ ఇంట్లో ప్రార్థన చేయడానికి కోసం మేము వెళతామండి. మేము సడన్గా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళగానే ఆమె వేడివేడిగా గుడ్డెట్టేసుకుంది అంటుంటుంది. అదేంటండి? ఆమె అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది ఇంకొక అరగంటలో వస్తారు, ఈ లోపల శుభ్రంగా గుడ్డట్టు తినేసి బ్రష్ చేసేసుకుని తల కొంచెం నూనె పెట్టేసుకొని ముఖం కొంచెం అటు వాడిపోయినట్లు పెట్టుకుంటూ వాళ్ళకి తెలియదు అనుకునేది పాపం ఆమె. మనమేమో కొంచెం తొందరగా ఆ రోజు వీలు పడ్డట్టుండి కొంచెం 11 గంటలకు వస్తారని ఆమె ఎక్స్పెక్ట్ చేసింది. మేము 10:30కి వెళ్ళిపోయాము.
10:30కి వెళ్తే పాప అప్పుడే వేడివేడిగా ఆమె గుడ్డు దోశ ఒకటి వేసుకొని, అంత కొబ్బరి పచ్చడి వేసుకొని, ఆవకాయ పచ్చడి పెట్టుకొని, అర్థమైందండి, శుభ్రంగా అంటా ఉందనుకోండి. అప్పుడే మనం వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ అంటే అన్నట్లాగా ఏంటండి. చిన్నప్పుడు మేము స్టాచ్యూ అంటే ఆగిపోయాడు కదండి, తెలుసా మీకు? చిన్నప్పుడు ఎవరైనా చూసి స్టాచ్యూ అంటే చాలా స్టాచ్యూ లాగా నిలబడిపోయేవాళ్ళు. అట్లా ఉండిపోయింది. అమ్మ ఏం పనులు ఇవనంటే పిండి వేస్ట్ అవుతుంది, గుడ్డు మునిగిపోతుందని, కొబ్బరి పాడైపోతుందని. సరిపోని తింటే తిన్నావులేమ్మా, తప్పేం లేదులే, మీకోసం మేము ఉపవసించి ప్రార్థన చేస్తాం. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఇది త్యాగం, ఇది త్యాగం, ఇది త్యాగం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనం కుటుంబాల కోసం మనం త్యాగం చేసుకుంటున్నామా? సంఘం కొరకు త్యాగం చేసుకుంటున్నామా? మేము ఉదయాన్నే ఎప్పుడు 7ంటికి వస్తే మధ్యాహ్నం 2 దాకా 1 గంట దాకా పరిచర్య చేయాలని ఒకవేళ మీరు పరిచారకులు ఎవరైనా అనుకుంటే ఇది త్యాగం. ఉదయాన్నే 6 o'clock వచ్చి ఇక శుభ్రం చేసుకొని మందిరాన్ని బాగు చేసుకుని ఉదయాన్ని నుండి సాయంత్రం వరకు ఇదొక త్యాగం. వాళ్ళలాగా మేము కూడా వచ్చి ఆరాధన చూసుకెళ్తే సరిపోతుంది కదంటే వాళ్ళ కోసం మీరు త్యాగం అయ్యారు. భార్య కోసం భర్త త్యాగం చేసుకోవాలి, భర్త కోసం భార్య త్యాగం చేసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల కోసం త్యాగం చేసుకోవాలి, త్యాగం అయిపోవాలి. ఆమె ఒక ఫ్యామిలీ నాకు తెలుసండి, కుటుంబం తెలుసు. ఆమెకి అబ్రాడ్లో జాబ్ వచ్చిందనమాట. అబ్రాడ్లో ఆమెకి ఉద్యోగం ఏదో వచ్చింది, విదేశానికి ఆమె వెళ్ళాలంటే భర్త అన్నాడు, ఇప్పుడు మనకు బాగానే ఉన్నాం అమ్మాయి, ఇక్కడ మనం బాగానే ఉన్నాం కదా, ఒకడే కొడుకు మనం బాగానే ఉన్నాం కదా, మరలా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అవన్నీ నాకు చెప్పొద్దు, ఇది నా ఆశయం, నా దర్శనం, అబ్రాడ్లో వర్క్ చేయాలనేది నా దర్శనం, ఆశయం. మరి ఎట్లా అమ్మాయి, నేను జాబ్ చేస్తున్నాను, నీవు జాబ్ చేస్తున్నావు, మనకు బాగానే ఉంది కదా, ఉండేది ఒకడు, హ్యాపీగా మనం ఉండొచ్చు కదా అని అంటే అవన్నీ నాకు చెప్పొద్దు, నేను వెళ్ళడమే. మరి కొడుకు అంటే అవన్నీ నాకు చెప్పొద్దు, నేను అప్పుడే చెప్పాను ఇప్పుడే పిల్లలు వద్దని, నీ విన్నావా? సరే ఆమె అబ్రాడ్ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆ తర్వాత ఈయనకి వీసా పంపించింది, మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి. భర్తకు మాత్రమే వచ్చింది వీసా. భర్తకి వెంటనే ఫోన్ చేశాడు ఆయన, అమ్మాయి ఏం నాకు మాత్రం పంపించావు, మరి బాబు సంగతి ఏంటంటే ఇక్కడ పిల్లల్ని చదివించుకోవడం చాలా కష్టం, పిల్లలు ఇక్కడ కష్టము, అందుకే నీ వరకు వచ్చేసి అంటే మరి పిల్లోడు పరిస్థితి ఏంటంటే, పిల్లోడిని ఏదో హాస్టల్లో మనం జాయిన్ చేయొచ్చులే, ఉంటారులే, ఇబ్బంది ఏముంది, ఇప్పుడు మన ఊర్లో ఉన్న పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయట్లా, హాస్టల్లో జాయిన్ చేసేసి నువ్వు వచ్చేసే, ఇక్కడ మనం సంతోషంగా ఉండొచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని సంతోషంగా. మరి కొడుకు అంటే ఉంటాడులేండి, పిల్లలు మరీ అంతా మనం బుజ్జగించకూడదు. ఒక తల్లి మాట్లాడే మాటలేనా అండి ఇది? ఆ బ్రదర్ నాతో అంటున్నాడు, అన్న ఒక తల్లి మాట్లాడే మాటేనా? ఉండేది ఒక్కడేనా? ఉండేది ఒక కొడుకు, వాడిని హాస్టల్లో జాయిన్ చేసి మేమిద్దరు వెళ్ళి అబ్రాడ్లో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటే వాడి పరిస్థితి ఏంటి? మంచి చెడు ఎవరు చూసుకుంటారు? చిన్నోడు, పట్టుమని 10 సంవత్సరాలు లేదు వాడికి, వాడి పరిస్థితి ఏంటి అని అంటే అవన్నీ చెప్పదు, నీకు వీసా పంపించాను, నువ్వు వచ్చేసే, మనం సంతోషిస్తామంటే ఆయన అన్నాడంట, నేను రాను, నా కొడుకుతో కలిసి నేను ఇక్కడ, నీకేమైనా పిచ్చా అంటది. పిచ్చి అనుకున్న పర్వాలేదు, నేను నా కొడుకు ఇక్కడ కలిసి ఉంటాను, నీ కర్మ ఎట్టన పో, నాకు సంబంధం లేదు అని ఫోన్ పెట్టేసి. ప్రేమైన వారు, ఏది త్యాగం? ఏది? ఈయన అంటాడు, కష్టమైన నష్టమైన నేను నా కొడుకు ఇక్కడ ఉంటాం. ఏది త్యాగం? ఏది? ఒకప్పుడు ప్రియులరా, తల్లిదండ్రులు బయటికి వెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టు ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇంటికి వెళ్దాం, స్కూల్ నుండి వచ్చి ఉంటుందేమో, ఎప్పుడు వెళదాం? ఇప్పుడు అలాంటి ఆ రోజులన్నీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటున్నారో తెలుసండి, ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండు, సరే మగపిల్లోడైతే పర్వాలేదండి, ఓ ఆడపిల్లని ఆంటీ వాళ్ళ ఇంట్లో ఎట్ట పెట్టేసి వెళ్తాం నువ్వు? సరే అత్యవసరమైన పరిస్థితి, ఏదో అనారోగ్యం, ఏదో హాస్పిటల్ పాలయ్యారు అంటే అది వేరే విషయం అండి. ఎక్కడికి వెళ్ళారంటే పార్టీలకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళారంటే ఫంక్షన్కి వెళ్ళాము. అర్ధరాత్రి వరకు ఏంటి ఫంక్షను? అర్ధరాత్రి వరకు తిని తాగి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయడానికి కోసం పిల్లల్ని ఎవరో ఏంటంటే తెలిసిన వాళ్ళు పక్కింటి ఆంటీ వాళ్ళ దగ్గర కొంచెం చూస్తూ ఉండండి, వాళ్ళ ఇంట్లో ఉంచడం. ఆ తర్వాత ఫోన్ చేసి, బేబీ మమ్మీ బిజీగా ఉంది, ఏంటి నీ బిజీ ఏంటి?
ఆంటీ వాళ్ళ ఇంట్లోనే అన్నం తిని ఆంటీ వాళ్ళ ఇంట్లోనే పడుకో. నేను ఉదయాన్నే వచ్చి నేను తీసుకెళ్తాను. నేను వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది, ఆ టైంలో నువ్వు నిద్రపోయి ఉంటావు, కాబట్టి నువ్వు అక్కడే ఉండమంటే ఏంటి విధానాలు? పిల్లల కోసం త్యాగం చేసుకునే అనుభవాలు తల్లిదండ్రులకు ఉంటున్నాయా? భార్య కోసం త్యాగం చేసుకునే మనసు భర్తకు ఉంటుందా? భర్త కోసం త్యాగం చేసుకునే మనసు భార్యకు ఉంటుందా? ఒక సేవకుడి కోసం త్యాగం చేసుకునే మనసు సంఘానికి ఉంటుందా? సంఘం కోసం తను త్యాగం చేసుకునే మనసు సేవకుడికి ఉంటుందా? దేవుని ప్రియులారా, ఒక ఖడ్గం, ఒక కత్తి నీ గుండెలో దూసుకొని వెళుతుందంటే అయినా పర్వాలేదు, ఓర్చుకుంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడి పెంచి పెద్ద చేసి పిల్లల్ని విదేశాలకు పంపిస్తే వాళ్ళ నాన్న గుండెపోటు వచ్చి హాస్పిటల్ పాలయ్యాడండి. వాళ్ళ బాబుకి ఫోన్ చేస్తే, అన్న టికెట్ ఎక్కువగా ఉంది, కొంచెం టికెట్ మామూలుగా 1,00,000 రూపాయలు అయితే వచ్చేస్తుంది టికెట్, కానీ ఒక 1,25,000 రూపాయలు ఉందన్న టికెట్, అందుకోసమే చూద్దాంలే వీలైతే వస్తానని అంటున్నాడు. వాళ్ళ నాన్న గుండెపోటు వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. ఇక కష్టమని డాక్టర్లు చెప్పారు. ఇక సర్జరీ చేసిన కష్టం, ఇక ఆపరేషన్ చేసిన కష్టమే అని డాక్టర్లు చెప్పారండి. ఇక రోజుల మనిషి ఫోన్ చేసి వాళ్ళమ్మ, అరే ఒక్కసారి రారా, నేను చూడాలని అనుకుంటున్నాడు. అందరూ కాకపోయినా, ఫ్యామిలీ అంతా కాకపోయినా కలిసి నువ్వు ఒక్కడు రావా, భార్య పిల్లల్ని తీసుకురావాలంటే సరే ఖర్చు అనుకోవచ్చు, నీవు ఒక్కడు రారంటే, అమ్మ మామూలుగా 1,00,000 రూపాయలకైతే టికెట్ వచ్చేస్తుంది, కానీ 1,25,000 చూపిస్తుంది, 25,000 వేస్ట్ అవుతుంది కదా, చూద్దాం ఆగండి ఒకవేళ అని నువ్వు అనుకుంటుండే లోపల ఇక్కడ మనిషి పోయాడు. డబ్బు ముఖ్యమా? నీ వెళ్ళి ఆ స్థితిలో ఆ హోదాలో ఉన్నావంటే దానికి కారణం ఎవరు? సరే మనిషి పోయాడు, అప్పుడైనా వస్తారంటే అయ్యో మనిషి పోయిన తర్వాత ఇంకేం చేస్తాంలేమ్మా, ఆన్లైన్లో చూస్తానులే నేను. ఏది అబ్రాం పాస్టర్కి ఒకసారి ఫోన్ ఎవరికి ఇవ్వాలంట? అబ్రాం పాస్టర్ గారికి ఫోన్ అంటే అప్పుడు నాకు ఫోన్ ఇస్తే, అన్న ఇప్పుడు టికెట్ చేసుకుని రావాలంటే కష్టం అన్న, మీకు తెలుసు కదా అమెరికా కష్టాలన్నీ కూడా మీకు తెలుసు కదా, కాబట్టి మీరు కొంచెం లైవ్ పెట్టండి. ఏం పెట్టాలంటండి? లైవ్ పెడితే దాంట్లో చూసుకుంటాను నేను ఆన్లైన్లో, మా అమ్మకి తెలియట్లేదు, కొంచెం మీకు తెలుసు కాబట్టి మీరు లైవ్ పెట్టండి, లేకపోతే వీడియో కాల్ ఆన్ చేస్తే వీడియో కాల్లో చూసుకొని కదండి. సరే నేను వీడియో కాల్ ఆన్ చేసి పెట్టానండి. అబ్బా అసలు మామూలు నటుడు కాదు, అతనికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లా. అర్థమైందండి? ఆ వీడియో కాల్ చూసి డాడీ అంటే నీవు నోరు మొయ్యి అన్నాడు. ఓకే, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంటలేదండి. 1,00,000 రూపాయలు పెద్ద విషయం కాదు కదా. ఆ 1,00,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నట్టు అది మీ నాన్న చదువు, మీ నాన్న దీవెన వల్లనే కదా, నీ తల్లి దీవెన వల్లనే కదా. కాబట్టి ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, ఈ మాటలు కొంచెం కష్టాన్ని కలిగించవచ్చు. అయినా నేను అంటాను, ప్రేమైన వారు, మన కుటుంబాల కోసం మనం త్యాగం చేసుకోవాలి. మన పిల్లల కోసం మనం ఒక కట్టుకొని నీ గుండెలో దూసుకు వెళుతుంది, ఓకే, అయినా పర్వాలేదు, నా బిడ్డ వల్ల ప్రపంచానికి మంచి జరగాలి. చెప్పట్లు కూడా మొదలు. అది నీతిమంతుని గుడారం, అది నీతిమంతుని గుడారం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. కయీనీయుడైన హేబేరు భార్య యాయేలు స్త్రీలలో పేర్లు ఇవన్నీ భార్య యాయేలు, స్త్రీలలోనే దీవెన నొందును, గుడారములో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుడారములో ఉండు స్త్రీలలో ఆమె దీవెన నొందును. ఒకటి నీతిమంతుని గుడారం, రెండవదిగా దీవెన పొందిన గుడారం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఇంట్లో దీవెన ఉంది. ఆమె చెప్పండి గట్టిగా. ఆ ఇంట్లో ఏముందండి? దీవెన. ఆ స్త్రీ దీవెన పొందింది. యాయేలు అనే ఆ స్త్రీ దీవెన నొందింది. మీకు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తానండి. సిసేరా అనే ఒక సేనాధిపతి, 900 రథాలు ఉన్నాయి ఆయనకి. ఎన్ని రథాలండి? 900 రథాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు. ప్రేమైన వాళ్ళారా, యుద్ధం జరుగుతుంది, దేవుడు సైన్యంలో కలవరాన్ని కలిగించారు. ఆ సిసేరా అనే ఆ సేనాధిపతి భయపడి రథాన్ని విడిచి కాలినడకతో పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే ఈ యాయేలు అనే ఈ స్త్రీ గుడారం దగ్గర నిలబడి ఉంది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. రమ్మని ఇంట్లోకి చేర్చుకొని తాగడానికి పాలు అడిగితే ఆ త్రాగడానికి పాలు అందించిందండి. పాలు తాగిన తర్వాత ఆయన్ని ఒక దుప్పటి కప్పి, ఎవరికి చెప్పనండి, ఎవరికి చెప్పొద్దు నేను ఉన్నానని చెప్పి ఆయన
ఇంట్లోకి వస్తే ఆయన మీద గుడారం ఒక దుప్పటి కప్పి ఆమె దగ్గర ఒక మేకు సుత్తె ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ శత్రు ఆయన పాలు తాగి శుభ్రంగా నిద్రపోయాడు. ఆపత్కాలంలో ఎవడన్నా నిద్రపోతాడండి? శత్రువు తరుముతున్నప్పుడు ఎవడన్నా నిద్రపోతాడా? సరే, ఆదమర్చి నిద్రపోయాడు. చింత లేని వాడికి సంతలో నిద్ర వస్తుందంట. భయం లేని కోడి బైపాస్లో గుడ్డు పెట్టిందంట. అట్లా దిగులు చింత లేదు కాబట్టి పడుకుని నిద్రపోయాడు. దేవుని దాని ఇక్కడ కూడా కొన్ని జీవితాలు నిద్రపోతున్నాయి. అది వేరే విషయం అనుకోండి. సరే, నిద్రపోతున్నప్పుడు దుప్పటి ఒకటి కప్పితే ఆయన నిద్రపోయాడండి. అప్పుడు ఆయన కణతలో మేక ఒకటి తీసుకొని తల మీద పెట్టి సుత్తితో కొడితే శత్రు అక్కడికక్కడ చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప విజయం వచ్చింది. ఆమె మన శత్రు ఎవరు చెప్పండి చూద్దాం. మా అత్తగారని మాత్రం అనవద్దు. మన శత్రు ఎవరండి? సాతానుడు. సాతాను మీద మన విజయం సాధించాలంటే మన దగ్గర వాక్యం అనే సుత్తే ఉండాలి. చెప్పండి కూడా మందరూ గట్టి. హల్లెలూయా. మన గుడారములో వాక్యం అనే సుత్తే. వాక్యం. అపవాదిని మనం ఓడించాలంటే, అపవాది మీద విజయం సాధించాలంటే, అపవాది చేతి నుండి మనం తప్పించబడాలంటే, అపవాది చేతి నుండి మనం విడిపించబడాలంటే మన దగ్గర వాక్యం అనే సుత్తే ఉండాలి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దొంగ ఎందుకు వస్తాడు చెప్పండి? దొంగ, యేసు ప్రభు చెప్పాడు. దొంగ ఎందుకు వస్తాడు? సాతానుడు దొంగ ఎందుకు వస్తాడు? ఆయన ఏం చేయడానికి వస్తాడు? దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి వస్తాడు. ఏం దోచుకుంటాడు మన దగ్గర చెప్పండి చూద్దాం. చెప్పాలి. అయ్యా, నా సమాధానం అంతా పోయిందయ్యా. అయ్యా, నా నగలన్నీ పోయాయి బాబు. సాతానుగాడు నా జీవితంలోకి వచ్చాడు, నా నగలన్నీ పోయాయి బాబు. సాతానుగాడు నా జీవితంలోకి వచ్చాడు, నా ఆరోగ్యం అంతా పోయిందయ్యా. అయ్యా, సాతానుగాడు వచ్చాడయ్యా. ఆ సైతాన్ రూపంలో వచ్చి మా ఆయన తీసుకెళ్ళిపోయిందయ్యా అంటూ ఉంటారు. మనం అనుకుంటూ సాతాను వచ్చి సమాధానం తీసుకెళ్ళాడు, సాతాను వచ్చి డబ్బు తీసుకెళ్ళాడు, సాతాను వచ్చి నగలు తీసుకెళ్ళాడు, సాతాను వచ్చి ఇంకేదో తీసుకెళ్ళాడని మీరు అనుకుంటారు. సాతానుగాడు వచ్చి మన దగ్గర దొంగలించేది ఏంటంటే దేవుని వాక్యాన్ని. ఏం తీసుకెళ్తాడండి? ఏం తీసుకెళ్తాడు? డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, సమాధానం పోతే మళ్ళీ తిరిగి పొందొచ్చు, మనం మనుషులు దూరం అయిపోతే మళ్ళీ మన మనుషులకు దగ్గర అవ్వచ్చు. సాతానుగాడు ఏం చేస్తాడు? ముందు మన జీవితంలో వాక్యం పని చేయకూడదు. అందుకే యేసయ్య విత్తువాని ఉపమానాన్ని గురించి చెప్పినప్పుడు, విత్తువాడు విత్తనాన్ని చేత పట్టుకుని, ఓకే విత్తనంలో ఏం ప్రాబ్లం లేదు. కొందరు అంటారు, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎందుకు నా లైఫ్లో నెరవేరట్లేదు, వాక్యం ఎందుకు పని చేయట్లేదంటే, విత్తువాడు విత్తనాన్ని చేత పట్టుకుని విత్తినప్పుడు త్రోవ ప్రక్కన పడిందండి. ఆ విత్తనాలు పడక మునిపే సాతానుగాడు వచ్చి తీసుకెళ్ళి, ఆకాశ పక్షులు తీసుకెళ్ళిపోయి. ఇప్పుడు నేను గంట సేపు నుండి వాక్యం చెప్తున్నాను మీకు. ఎంతమంది జీవితంలో ఆ వాక్యం నిలిచి ఉంది? ఎంతమంది జీవితంలో ఆ వాక్యం గుర్తుండిపోయింది? మీరు ఆవరణం దాటే లోపల ఆ వాక్యాన్ని తీసేసుకోవాలి. లేకపోతే వాక్యం చెప్తుండగానే ఎవరో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, వాక్యాన్ని మీరు వింటుండగానే ఆ వాక్యాన్ని ఎలాగైనా అపహరించాలి. ఎందుకంటే వాక్యం మీలో నిలిచి ఉంటే ఆ వాక్యంలో మీరు ఫలిస్తారు. ఆ వాక్యాన్ని విశ్వసించినప్పుడు మీరు ప్రయోజకులుగా మారుతారు. ఆ వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. అందుకొరకే ఆ వాగ్దానాన్ని మీ గుండెలో ఉండనివ్వడు. కాబట్టి ఆస్తులు పోతాయి, సాతాను ఏదో చేస్తాడు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. ముందు వాక్యాన్ని తీసేసుకోవాలని రెడీగా ఉంటాడండి. ఏమాత్రం అపవాదికి మీరు చోటు ఇచ్చారనుకోండి, ఆ వాక్యాన్ని తీసేస్తాడు. ఇంకొంతమంది ఆ స్టెప్ జయించి రెడీ. యేసుప్రభు అన్నాడు, కొన్ని విత్తనాలేమో రాతి నేలను పడిందంట. ఏ నేలను పడిందండి? రాతి నేలను పడింది. కొంతమంది వాక్యాన్ని విన్న వెంటనే అప్పుడప్పటికే ఫలించినట్టు ఉంటారు కానండి, వేరు లేనందున ఆ వాక్యం లోతులోకి వెళ్ళరు. కొంతమంది ఆ పైకి వాక్యాన్ని విని వెళ్ళిపోతారు. వాక్యపు లోతులోనికి మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకోసమే మరలా అదే వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. మరలా వాక్యాన్ని మనం స్మరిస్తూ ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. వాక్యంలో మనం వేరు పారాలి. మీరు చూడండి, అది ఆ విత్తనాలు పనిచేసిందండి, మొలకెత్తింది. వెంటనే సూర్యకిరణాలు వచ్చేసరికి మొక్క ఎండిపోవడం స్టార్ట్ అయింది. అంటే సూర్యకిరణాలు ఇది శ్రమలకు సాదృశ్యం. మనం ఇంత బాగా వాక్యం విని బయటికి వెళ్తామా, ఇంటికి వెళ్ళంగానే పప్పో ఉప్పో ఉండదు. వెంటనే మనకు వాక్యం మీద ఉండే మనసు, అయ్యో ఉప్పు కావాలి,
ఉప్పు కావాలి, పప్పు కావాలి అని వాక్యాన్ని పక్కన పెట్టి ఉప్పు పప్పు మీద పడిపోతారు. ఒక ఇంటికి వెళ్ళగానే వాడు ఆయన చితకబాదాడు భార్యని. ఇద్దరు ప్రార్థనకు వచ్చారు, ఇద్దరు బైక్ ఎక్కి వెళ్ళారు. చితకబాదుతున్నాడు. ఫోన్ వచ్చింది, అన్న చంపేసేటట్టున్నాడు అన్న, త్వరగా రమ్మంటే హడావుడికి వెళ్ళామండి. అప్పటికి చితకబాదేశాడు. నేను వెళ్ళేదాకా మరి కామ్గా ఉంటాడో చెప్పండి. చితకబాదేశాడు. పాపం జుట్టంతా ఎర్రబోసుకుని మూల మీద ఇట్లా కూర్చొని ఉంది పాపం. ఆయనేమో ఎదురుగా సోఫా మీద కూర్చున్నాడు, ఆ మీద మూల మీద కూర్చున్నది. పిల్లలేమో పాపం ఓరని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు నేను ఏందన్నా, ఇప్పుడే కదా వాక్యం విన్నారు మీరు, ఇప్పుడే కదా భార్యను అవమానపరచకూడదండి, ఇవన్నీ చెప్పాను కదా, మరి మీరేంటి ఇలా కొట్టారంటే, ఎందుకు కొట్టానో కూడా కనుక్కోవాలిగా మీరు. రీజన్ ఏంటి అడగడంటే, అప్పుడు నేను ఎందుకు కొట్టాడమ్మా అని అడిగాను. అది కూడా ఆయనే చెప్పమను అని. సరే చెప్పానంటే, కాదు కదా ఆమె నోడుతూనే వింటే బాగుంటుంది. ఎవరో ఒకరు చెప్పసావండ్రా బాబు, నాకేంటి పంచాయతీ, నాకేం ఎవరో ఒకరు చెప్పసావండి అంటే, సండే పాపం వెళుతూ మటన్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళాను అని దించేసి మటన్ తేవడానికి వెళ్ళానంటే మటన్ అయిపోయిందంట, మటన్ లేదంట. సరే చికెన్ తీసుకెళ్ళాడు, దానికంటదంట మటన్ కూడా తెచ్చి ఇవ్వడానికి చేత కాని వాడు, ఎందుకు చేసుకున్నావు నన్ను అనేదంట. ఇక ఆయనకు మండిందండి. మండితే ఊరుకుంటాడండి, గుండు కొట్టాడు. అప్పుడు నేను అన్నాను, భార్యాభర్తలు ఇద్దరు ఎంత చక్కగా కూర్చొని విన్న వాక్యం ఏమైంది అంటే, దారిలో వెళుతుండగానే మటన్ కొట్టు దగ్గర లాగేశారు సార్ తరగట్టు. అర్థమైందండి? మాంసం తినే మనిషి రొట్టె వలన కాదు, దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడు. చెప్పట్లు కూడా మందులు గట్టిగా. ఎప్పుడు నీ గుడారం దీవెన నొందుతుంది, ఎప్పుడు నీ గుడారములో నివసించే వారిలో ఎప్పుడు దీవెన నొందిన వ్యక్తిగా నీవు మార్చబడతావు అంటే వాక్యం సెలవిస్తుంది, వాక్యంలో వేరు పారాలి. అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా వాక్యమే ప్రత్యక్షం అవుతుంటుంది. ఆ వాక్యమే మనల్ని బలపరుస్తుంటుంది, ఆ వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది. అదే వాక్యంలో వేరు పారిన స్త్రీ అయితే ఏమైందండి, ఇప్పుడు కాకపోతే రేపు తిందాంలే, తిండిదేముంది, వారం తింటున్నా, ఈరోజు తినకపోతే ఏమైందండి, చూసుకుందాంలే, ఏదో ఒకటి తెచ్చావు కదా ఇప్పుడు తిని రేపటి గురించి ఆలోచిద్దాం అనేది. అదే శ్రమలు కొందరి జీవితంలో మరి ఆ వాక్యం ఫలించకుండా, వాక్యం మీద దృష్టి ఉంచకుండా శ్రమలు, నాకు ఆ శ్రమలు ఈ శ్రమలు ఇవే మాట్లాడుతుంటారు కొంతమంది. ప్రైజ్ లార్డ్. కొన్ని ఆ విత్తనాలేమో ముళ్ళ పొదలు పడిందంటండి, ఆ ముళ్ళ పొద అణిచివేసింది. ఏంటి ముళ్ళ పొదలు అంటే, ధన వ్యామోహము, భోగము, లోక సంబంధమైన కార్యక్రమం. కొన్నిసార్లు మన వాక్యానికి చోటిస్తున్నామా, డబ్బుకు చోటిస్తున్నామా? వాక్యం గురించి మనం ఇంతవరకు విన్నామంటే, బయటికి వెళ్ళగానే ఏదో డబ్బు వ్యవహారాలు కానీ లేకపోతే లోక సంబంధమైన వ్యవహారాలు వచ్చి వాక్యాన్ని వదిలేస్తున్నాం. మంచి నేలగా మన వాక్యాన్ని మన గుండెలో దాచుకుంటే అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఆ వాక్యం వల్ల పనిచేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో ఎక్కువగా వాక్యాన్ని వినండి. దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఎక్కువగా వినాలి మనం. ఇప్పుడు వర్తమానం విన్నారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లో ఉంటుంది ఈ వాక్యం, ఇంకొకసారి వినండి, తప్పేముంది. ఆ ఉదయాన్నే విన్నాను, ఇంకొకసారి విని ఏమైంది, రాత్రి నిద్రపోయే ముందు ఇంకొకసారి వినండి ఏమైంది, ఓ 3 రోజుల తర్వాత మళ్ళీ ఎందుకన్నా వినాలనిపిస్తుంది ఇంకొకసారి వినండి, అప్పుడు వేరు పారుతుంది. మార్తా వచ్చేసి తన సమస్యల గురించి చెప్పింది. అయ్యా, విస్తారమైన పని పెట్టుకుని తొందరపడుతున్న, నెమ్మది లేదు, కాళ్ళు పీకుతుంది, కళ్ళు అదురుతుంది, గుండెలు అదిరిపోతున్నాయి, అసలు చేతులు వణుకొస్తుంది, మోకాళ్ళు నొప్పి, నడువు నొప్పి, అసలు ఒకటే టెన్షను, కంగారుగా ఉంటుంది. కారం కొట్టించాలి, పసుపు కొట్టించాలి, అసలు మామూలు కారం వేస్తే భోజనానికి బాగుంటుంది కదా, మసాలాలకి మొత్తం వడియాలు వేసినయ్యా, వర్షాలు పడుతున్నాయి, వడియాలు ఎండబెట్టాలి, వర్షాలు వస్తున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, కలిపి పెట్టిన పిండిని ఏం చేయాలి అసలు అని ఒకటే టెన్షన్ మార్తకి. మరియకి ఏం చేసింది తెలుసండి, ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటూ ఉండిపోయింది. చెప్పండి కూడా, వినండి వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి నీతిమంతుని గుడారం, రెండవదిగా దీవెన నొందిన గుడారం. ఆ ఇంట్లో సుత్తే ఉందండి, దేవుని వాక్యం అనే సుత్తే. దాంతోనే మనం సాతాన్ని మన వాక్యం ద్వారా మాత్రమే జయిస్తాం. వాక్యం లేకపోతే మన సాతాను మీద విజయం సాధించలేం. వాడు నెత్తినెక్కి కూర్చుంటాడు, మన మీద కూర్చొని ఊరేగుతాడు ఆయన.
సో వాక్యం అనే సుత్తే మేకు ఉందండి, దాంతో అపవాదిని జయించింది, గొప్ప విజయం కలిగింది. ఆమె గురించి పరిశుద్ధులు పాడుతూ ఉంటారు, గుడారంలో నివసించే వారిలో నీవు దీవెన నొందిన దానవు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టి. ఇంకొక మాట ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 18వ వచనం. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 18వ వచనం. త్వరగా. ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం. జబులూను గురించి ఇట్లనము, జబులూను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించుము. జబులూను గురించి ఇట్లా నేను, జబులూను నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము, ఇస్సాకారు నీ గుడారము యందు నీవు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచి అక్కడ నీతి బలులను అర్పిస్తారు. సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ప్రైజ్ ది లార్డ్. జబులూను, ఇస్సాకారు అనే వాళ్ళ గురించి మనం చూస్తున్నాం. వాళ్ళు బయలు వెళ్ళు స్థలములో సంతోషిస్తారు, గుడారములో సంతోషిస్తారు. వాళ్ళు జనములను కొండకు పిలిచి అక్కడ నీతి బలులు అర్పిస్తారు, సముద్రం యొక్క సమృద్ధిని అనుభవిస్తారు, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీలుస్తారు. సముద్రంలో గొప్ప సమృద్ధి ఉంది. ఆ సముద్రం అంత సమృద్ధిని మీరు అనుభవించాలంటే గుడారములో సంతోషించాలి. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండండి అని చెప్పండి. మీ ఇంట్లో సంతోషంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మరలా చెబుతున్నాం, ఆనందంగా ఉండండి. హల్లెలూయా. ఇల్లు, మన కుటుంబం ఎల్లప్పుడూ, మన గుడారము ఆనందంతో నిండి ఉండాలి. ప్రతి చిన్న సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ప్రతి చిన్న సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. గొప్ప విషయాన్ని కూడా సాధారణంగా విడిచిపెట్టవచ్చు. ప్రతి చిన్న సందర్భాన్ని, మనం తినే సాధారణమైన ఫుడ్ను కూడా మనం సంతోషంగా ఆస్వాదించవచ్చు. ఆమెన్. ఒక కప్పు కాఫీ తాగినా కూడా మనం సంతోషంగా ఆ కప్పుని ఆస్వాదించవచ్చు. ఒక కప్పు కాఫీ మన ముందు ఉందనుకోండి, ఆ కప్పు కాఫీని తీసుకొని అనాలండి. అంటే కాఫీని ఇలా తాగాలంటారు, అనాలి. ఆ తర్వాత అని తాగాలి కాఫీ. అలా కాకుండా ఏదో పని చేస్తానంటే కాఫీ తాగుతుందా, నీళ్ళు తాగుతుందా, అన్నం తింటుందా, ఏం ఆలోచన ఉండదు. మన లైఫ్లో ప్రతి చిన్న సందర్భాన్ని, ప్రైజ్ ది లార్డ్, సంతోషంగా ఉండడానికి ఎన్నో మార్గాలండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇస్సాకారు తన గుడారములో సంతోషిస్తాడు. ప్రజలందరినీ కొండకు పిలిచి అక్కడ నీతి బలులు అర్పిస్తారు. అందుకే సముద్రం అంత సమృద్ధి వాళ్ళ సొంతమైంది. ఈరోజు ఎందుకు మన కుటుంబాల్లో సమృద్ధి లేదంటే ఎప్పుడు సణుగులు, ఎప్పుడు చూసి సంశయాలు, ఆనందమే లేదు. బెల్లం కొట్టిన రాయిలా కూర్చొని ఉంటాడు ఆయన, ఆమును దాగిన ఆంటీలా కూర్చొని ఉంటుంది దేవి. అర్థమైందండి. సంతోషమే ఉండదు, నవ్వే ఉండదు, ఒక నవ్వు ఉండదు, ఒక సంతోషం ఉండదండి ఆ ఇళ్లలో. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్తున్నానా, కొంతమంది నవ్వుతున్నారా, కొంతమంది ఆటుంటారు. మీరు ఇప్పుడు నవ్వుతున్నారు కదండి, వాళ్ళని చూసి అంటుంటారు. ఏంటో నవ్వుతే ఏదో ముత్యాలు రాలిపోతుందనో, వజ్రాలు పోతుందనో అన్నట్లు ఫీల్ కొంతమందికి. ఏం నవ్వు అవి, నీ వయసు ఎంత? వయసు పిల్లలు అటు నవ్వుతారా? మాటకు ముందే నవ్వే ఆడదాన్ని, మాటకు ముందు ఏడిచే మగాడిని నమ్మకూడదని రాశారు. ఎక్కడ రాశారమ్మా? ఏ రాజ్యాంగం చెప్పింది చెప్పండి? మాటకు ముందు ఆడవాళ్ళు నవ్వకూడదని, మాటకు ముందు మగాళ్ళు ఏడవకూడదండి. ఏ రాజ్యాంగంలో రాశారండి? ఎవరు చెప్పారని చెప్పండి? పురుషులకి ఏడుపు రాదా చెప్పండి? వాళ్ళు మనుషులు కాదా? అంటే మనం అట్లా ట్రైనప్ చేసామన్నమాట. రే నువ్వు మగాడు రా, ఏడవకూడదు అంటే పాపం వాడు ఏడుపు అంతా దిగమింకుని, అట్లాగే పాప దిగమింకొని ఎక్కడ ఏడవాలో అర్థం కాక ఎక్కడ చూసినా మరి ఏడుస్తే ఏదైనా అంటారేమో పాపం మనసులో దాచుకొని కొంతమంది ప్రార్థనలు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు నేను అనుకుంటాను, పాపం ఈయనకి ఇంట్లో ఏడిచే అవకాశం లేదనుకుంటాను, అందుకే ఇక్కడ ఏడుతున్నట్లు పని ఏడవని అనుకుంటుంటాను. అట్లా ఉండి పాప, అందుకే మగాళ్ళకి గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసండి? ఆ ఎమోషన్స్ అంతా మనసులో దాచుకొని ఏడవకుండా అప్పుడప్పుడు ఏడవాలనుకున్నప్పుడు ఏడవండి, తప్పేమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటకు ముందు నవ్వకూడదంటే ఆడవాళ్ళు అని చెప్పి నవ్వు వస్తున్నా కూడా ఏంటమ్మా అంటే సంతోషంగా బ్రతకాలి మనం. ఆమెను చెప్పండి అందరు గట్టి. ఎప్పుడు పోతామో మనకు తెలియదు.
నాకైతే నేను పోయే ముందు కూడా నవ్వుతూనే పోవాలని ఉంది నాకు. ప్రైజ్ లార్డ్. వెళ్ళేటప్పుడు కూడా నవ్వుకుంటూ ప్రైజ్ లార్డ్ అని కృప కలుగును గాక అని చెప్పి వెళ్ళాలని ఉంది తప్ప పోయేటప్పుడు నన్ను కాపాడండిరా, నేను కాపాడనని లేదు నాకు. పోయేటప్పుడు హ్యాపీగా సంతోషంగా ప్రభువా నీ చిత్తమై సిద్ధించుగాక. హల్లెలూయా. లైఫ్లో మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఏంటండి, నా శత్రువు ఎదుట నీవు నాకు విందును సిద్ధపరచు. శత్రు ముందు ఉన్నాడండి, ఈయన విందు చేసుకుంటున్నాడు. ముందు శత్రు, ఇంట్లో విందు. హల్లెలూయా. మన ముందు శత్రు ఉంటే పళ్ళు పట్టపట్ట కొరికి, అర్థమైందండి, పట్ట పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఏంటండి, కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటుంది, కడుపులో మండిపోతూ ఉంటుంది, గుండెలు అదిరిపోతూ ఉంటుంది. ముందు శత్రు, ఇంట్లో విందు. ఆమె సెలబ్రేట్ చేసుకోవడానికి, సెలబ్రేషన్ చేసుకోవడానికి. సెలబ్రేషన్ అంటే ఇల్లంతా అలంకరించుకోవాలని అవసరం లేదండి. సంతోషించడానికి ఎన్నో కారణాలు, సంతోషించడానికి ఎన్నో అవకాశాలు మనకు దేవుడు ఇచ్చాడు. ఇస్సాకారు ఇల్లు గుడారం ఎలా ఉన్నదండి, సంతోషం. సముద్రం సమృద్ధి ఎవరి దగ్గరికి వస్తుంది తెలుసండి, ఇస్సాకారు దగ్గరికి వస్తుంది. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టి. ఈ ప్రశస్త వేళ సముద్రం అంత సమృద్ధి నా దేవునికి దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. నీ గుడారాన్ని దేవుడు సంతోషముతో నింపునుగాక. ఒక తీర్మానం చేసుకునే ప్రభు, నా ఇల్లు ఇస్సాకారు ఫ్యామిలీ లాగా గుడారం సంతోషంతో నిండాలి. చిరునవ్వుతో పిల్లల్ని పలకరించండి, చిరునవ్వుతో భర్తను పలకరించండి, చిరునవ్వుతో భార్యను పలకరించండి, చిరునవ్వుతో బంధువుల్ని పలకరించండి. వ్యాపారం చేస్తున్న చిరునవ్వుతో పలకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఏ విధంగా మీకు సహాయించబడగలను అని అడుగుతారు కదండి ఫోన్లో, చిరునవ్వుతో. ఎయిర్ హోస్టర్స్ ఉంటారండి ఫ్లైట్లో, వాళ్ళు ప్రతిదీ కూడా నవ్వుతూ పలకరిస్తారు, వాళ్ళ వృత్తి అలాంటిది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరో తెలియదు, మనకు వాళ్ళకి ఏమన్నా మన చుట్టాల వాళ్ళు చెప్పండి, సార్ మీకేం కావాలండి అని ప్రేమగా పలకరిస్తూ ఉంటారు, నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. ఏంటండి, మొహాన్ని చిట్లిచ్చి ఏం కావాలి అన్నారు అనుకోండి, వెంటనే ఆమె నా ఉద్యోగం నుండి తీసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఎవరో సంబంధమే లేని మనుషులతో చిరునవ్వుతో వాళ్ళు మాట్లాడితే, మన కుటుంబాలతో మనం చిరునవ్వుతో మాట్లాడడానికి ఏమైంది చెప్పండి. మన విశ్వాసులతో ప్రైజ్ లాడమ్మా అనడానికి ఏమైంది చెప్పండి. ప్రైజ్ లాడమ్మా బాగున్నావమ్మా అంటే ఆమె ప్రైజ్ లాడు, ప్రైజ్ లాడు అక్క, ప్రైజ్ లాడ్ అక్క, ఎన్నిసార్లు చెప్పమంటావు, ఎన్నిసార్లు చెప్పమంటావు ప్రైజ్ లాడు అంటారు. కాదక్క, అబ్రహ్మణ ఆయన అంటూ ఉంటాడులే, ఆయనకేంటి, ఆయన అంతే అంటాడు, బాధలు మానుకుంటాయా అనుకుంటా అంటుంటారు. చిరునవ్వుతో పలకరించండి. ఏది పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లాడు చెప్పండి, నవ్వుతూ చెప్పండి, సంతోషంగా ఉండండి అని చెప్పండి. మీకోసం ప్రార్థన చేయడానికి మేము ఉన్నాం, మీరు సంతోషంగా ఉండండి. సముద్రం అంత సమృద్ధి మీ ఇంటికి రాబోతుందని చెప్పండి, సమృద్ధి రాబోతుందని చెప్పండి, సమృద్ధి మీ గుడారాన్ని వెతుక్కొని రాబోతుందని చెప్పండి. గుడారంలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడబోతుంది. గుడారంలో దీవెన దీవెన నిండి పొంగి పొరలబోతుంది. దైవాశీర్వాదం పొంగి ప్రవహించబోతుంది. ప్రతి గుడారాల మీద దేవుని ఆశీర్వాదం దిగి రాబోతుంది. ప్రతి గుడారంలో దేవుని యొక్క ఆశీర్వాదం నింపబడబోతుంది. ప్రతి గుడారంలో ఉన్న వాళ్ళు సంతోషించబోతున్నారు. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్ర. నీతిమంతుని గుడారము, దీవెన నొందిన గుడారము, దీవెన నొందిన గుడారము, సంతోషంతో నిండిన గుడారం. నా గుడారాన్ని అలా మార్చమని కోరుకుని తీర్మానం చేద్దాం. ప్రేమకు గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాయనా, స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇంతవరకు నాయన అయ్యా మీ దాసుని ద్వారా మాకు వినిపించిన వర్తమానం కొరకై స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. విన్నటువంటి వాక్యాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా అయ్యా గుడారాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ తండ్రి అయ్యా మా జీవితంలో తండ్రి, వ్యక్తిగత జీవితంలో తండ్రి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ సహాయం చేయండి దేవా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా తండ్రి అయ్యా ఆరాధన మీరు ఆశీర్వదించారు తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభా అనేక ప్రాంతాల నుంచి
దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరి కొరకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి వారిలో మీ వాక్యం ప్రతి వారి హృదయంలో స్థాపించి చక్కగా నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. కృప చూపండి తండ్రి. స్తోత్రం స్తోత్రం అయ్యా, సహాయం చేయండి. యేసయ్యా మన వాక్యం నిరంతరంగా ఫలించి నాయన ప్రతి వారిలో ఫలింపచేసి మైపొందండి. స్తోత్రం 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 తండ్రి. వాక్యం చెప్పిన మీ దాసుని కూడా బలపరిచి నాయన యేసయ్యా రెట్టింపు అభిషేకాన్ని దయచేసి ఇంకనూ బలంగా వాడుకోండి తండ్రి. తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా వచ్చిన వారందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ తనకి తగ్గించుకుని మీ చేతిలో అప్పగించుకొచ్చున్నాం తండ్రి. సహాయం చేసి కృప చూపి మాలో మీరు ప్రారంభించిన ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మహిమగల రాజ్యం కొరకు రాకటి కొరకు సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కూడి పరిశుద్ధులకును నా గుడారంలో రక్షణ గురించిన సునాదం, దీవెన, సంతోషం ఉండాలని కోరుకుంటున్న వారందరికీ సదాకాలం తోడి ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.